హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో బెండకాయ వెల్లుల్లి కారాన్ని చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు తీసుకొని చిల్లీ ఫ్లేక్స్గా చేసి పక్కన పెట్టేయం. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజులో కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ బాగా డీప్ ఫ్రై అయ్యాక దాన్ని పక్కకు తీసేసుకోవాలి. అదే నూనెలో పల్లీలు వేసి పల్లీలు బాగా వేగిపోయాక దాన్ని ఒక గిన్నెలో పక్కకు తీసుకొని మిగిలిన నూనెలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా వచ్చాక ముందు వేపుకున్న బెండకాయ ముక్కల్ని వేసి బాగా కలిపేసుకొని చిల్లీ ఫ్లేక్స్ వేసి ఒకసారి కలిపేసి దాంట్లోనే ఉప్పు, పసుపు వేసి కూరంతా ఒకసారి కలిపేసి లాస్ట్లో పల్లీలను వేసి బాగా కలిపేసుకున్నాక లాస్ట్లో కచ్చాపచ్చాగా దంచుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఒకసారి కలిపేసి కూరని రసంతో కానీ పప్పుచారుతో కానీ అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.